ఒక బీటెక్ స్టూడెంట్ ఎన్ని రకాలుగా జాబ్స్ తెచ్చుకోవచ్చు తెలుసా? ఈ వీడియోలో మెయిన్‌గా ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో, నా సైడ్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. సో, ఎన్ని రకాలుగా మనం జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఫ్రెషర్ పాస్ అవుట్ దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2026 వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. సో, వీళ్ళు చూసుకుంటే మనం 2 రకాల కోర్స్ నేర్చుకొని మీ సొంతంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే డెఫినెట్లీ 2026 వాళ్ళ అదొక ఆప్షనే ఉంది. సో, దీనికి సంబంధించి ఏంటి? జావా ఫుల్ స్టాక్, పైథాన్ విత్ ఏఐ, డేటా అనలిస్ట్, డేటా సైన్స్ విత్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సేల్స్ ఫోర్స్. వీళ్ళు కోర్స్ నేర్చుకొని కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా ఉండి కమ్యూనికేషన్ కూడా మేనేజ్ చేయగలిగితే వీళ్ళు జాబ్ తెచ్చుకోవచ్చు. అలా కాకుండా 2025, 2024, 2023, 2022, 21, 2020 వీళ్ళు జాబ్ తెచ్చుకోవాలి అంటే వీళ్ళకి ఆల్రెడీ 1 ఇయర్ నుంచి 1+, 2+, 3+, 4+, 5+ గ్యాప్ వస్తుంది. వీళ్ళు ఎలా చేయొచ్చు అంటే సేల్స్ ఫోర్స్ 1+, 2+, 3+కి 4+కి కాల్స్ ఉంటాయి. అండ్ ఫ్రెషర్స్ కూడా ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ కాకపోతే వీళ్ళు ఫ్రెషర్గా ఈ సేల్స్ ఫోర్స్ ఒకటి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, C++కి చాలామంది తెలియని విషయం ఏంటంటే 2+ ఇయర్స్ వాళ్ళు కూడా 10 లక్షలు ప్యాకేజ్ ఇస్తారు. నిజంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా వెళ్ళాలి, ఎలా మనము ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఉందంటే ఎస్ ఉంది. సో అది నేను కౌన్సిలింగ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత డేటా సైన్స్ విత్ ఏఐ, జావా విత్ ఏఐ, సేల్స్ ఫోర్స్ ఇవి కూడా నేర్చుకోవచ్చు. జాబ్స్ ఉన్నాయి, వస్తాయి కూడా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి నేర్చుకునేటప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్తో పాటు ఇంటర్న్షిప్ కూడా మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయి ఉండాలి. కంపల్సరీ ఇంటర్న్షిప్ కూడా మనం చూసుకోవాలి. అలా కాదు అనుకుంటే ఈ 1+, 2+, 3+, 4+ కాల్స్ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు అకార్డింగ్లీ మనము ఏదైతే ఉందో దాని తగ్గట్లు డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.